హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో సండే కదా, చేపల పులుసు అండి. మా నాన్న పొద్దున్న లేసి కేసారం వెళ్ళిపోయాడండి. ఎర్రనీళ్ళ కాల చేప తెస్తాను, టేస్ట్ బాగుంటుంది అనేసి. మా అమ్మ క్లీన్ చేసేదండి. ముందే ఆడ పోసిచ్చేసారు. చేప ముక్కలు బాగా కడిగేసుకుని ఉప్పు కారం నూనె వేసి బాగా పట్టించేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. చేప ముక్కలకి ఎలా పట్టించితే భలే ఉంటుందండి. మా గోదావరి స్టైల్ అంతా ఇలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. చేపల కూర మీరే చూస్తే అబ్బా అంటారు. ఇలా పట్టించేసుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం 10 నిమిషాల ముందు అనబెట్టిన చింతపండు అంతా నీళ్లు కలిపేసి చింతపండు రసం ఈ చేప ముక్కలు వేసేయండి. వేసేసుకుని బాగా కలుపుకోండి. మనకి ఎంత పులుసు కావాలో అంత నీళ్లు పోసుకుని బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. 4 ఉల్లిపాయలు తీసి తురుముకోవాలండి. మంచం అంటారు కదా, ఉల్లిపాయలు తురుము దానికి వేసేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు కోసేసుకోండి. వేసి కలిపేసుకోండి. కలిపేసుకుని ఇగో చేపల పులుసు మనం ముందు కలిపెట్టినాం కానీ ఆ చేపల పులుసులో వేసేయండి. వేసేసి బాగా కలపండి. ఉల్లిపాయ ముక్కలు అంతా చేపల పులుసు అంతా కలిసేంత వరకు బాగా కలుపుకున్నాం. కలిపేసుకుని శుభ్రంగా దీన్ని పట్టుకెళ్ళి స్టవ్ మీద పెట్టేయండి. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇదిగోండి స్టవ్ పైన పెట్టేసాను. ఒక్క 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టండి. పులుసు బాగా ఉడుకుతున్నప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకోండి. పులుసు ఉడుకుతున్నప్పుడు చూసారా, ఇలా ఉడుకుతున్నప్పుడు మనం మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకుని ఒక 10 నుంచి 20 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన తర్వాత దింపే ముందు ఒక మసాలా వేసి ఒకసారి గరిటెతో కదండి గిరగిరా దాకా తిప్పండి. ఇదిగో నేను చూపించినట్టు తిప్పించండి చాలు, సరిపోద్ది. మీకు గరిటెలో ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా ఒక మసాలా వేసిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మరీ మగ్గనివ్వండి. స్టవ్ కట్టేసే ముందు కాస్త అంతగా కొత్తిమీర వేసేసి పక్కన పెట్టేసుకోండి. వేడి అన్నంలో చేపల కూర భలే ఉంటుందండి. మా గోదావరి స్టైల్ చేపల పులుసు ఎలా ఉందో చెప్పండి. ట్రై చేయండి తప్పకుండా. సూపర్ ఉంటుంది. మరి చెప్తే మీరే అంటారు.